ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. సో మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాద ఫౌండేషన్ ఫౌండర్, ఇంకెవరు, దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు. పవర్ మనీ పవర్ అంటూ అసలు మనీ పవర్కు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏదో చెప్పేయడం కాదు, ఆయన లైఫ్లో ఆయన ప్రాక్టికల్గా చేసినట్టు మనందరం కూడా బాగా బ్యూటిఫుల్గా, అందంగా, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మరి చక్కటి మనీ పవర్ మంత్రాన్ని ఈరోజు కూడా గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. ఎక్సలెంట్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ గురువుగారు. చాలా బాగుంది నిజంగా. ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మీరు ఇచ్చే మనీ పవర్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఇలా ఏదో రాయండి, నెంబర్ అలా పెట్టండి, ఇలా రాయండి, ఇక్కడ యాడ్ చేయండి. మొత్తం టోటల్ ప్రాక్టికల్ చూపిస్తా. మొత్తం ప్రాక్టికల్. ఎందుకంటే నాకు చాలా కాల్స్, ఫీడ్బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. రెండోది ఎలా చేయాలి అలా అంటే చాలా డౌట్స్తో వస్తున్నాయి. దీనికి అద్భుతంగా మీకు ఈరోజు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా చేయాలి, మొత్తం మ్యాజిక్ వాటర్ బాటిల్ మనం ఎలా తయారు చేసుకోవాలి, A to Z చెప్తాను. మనం ఫస్ట్ ఎపిసోడ్ మనకి దాంపత్య జీవితంలో ఏమన్నా కష్ట సుఖాలు అంటే అన్ని కష్టాలే వస్తున్నాయి, సుఖాలంటూ లేవు, పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే డబ్బు ఎవరికైనా ఇచ్చినా తిరిగి రావట్లేదు, మనం బాకీలు ఉన్నాం, అవి కూడా తీర్చలేకపోతున్నాం, ఇట్లా రకరకాల బాధలు, ఇంట్లో కూడా బంధాలు సరిగా లేకపోతే ఏంటి ప్రాబ్లమ్స్, ఇలా ఈ మన మనీ పవర్తో వీటిలో రెమెడీ ఎలాగనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అరచేతిలో ఈ బొటన వేలు కింద ఉండే స్థానం కుటుంబ స్థానం, అంటే శుక్రస్థానం. ఓకే, దీంట్లో మనం గ్రీన్ కలర్ పెన్తో ఇక్కడ ఆల్రెడీ రాసా కదా నేను 1 and 5. అవును, నాకు కూడా రాయమన్నారు అందుకనే కదమ్మా మీకు కూడా రాయమని. అందుకే నాకు కూడా రాశారు. ఎందుకు రాస్తున్నారు గురువు గారు అంటే వీడియోలో చెప్తారు. ఎస్, దాన్ని మీకు రాసినందుకే ఇప్పుడు చెప్తే ఇప్పుడు వినండి. 1 అంటే కింగ్. ఓకే, కింగ్ అంటే ఎవరు? రవి. 5 అంటే సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు, మెర్క్యూరీ. 5 అంటే బిజినెస్కి సంబంధించిన కారకుడు. ఈ రెండు కలిస్తే 6వ నెంబర్ అనేది లక్కీ అండ్ లక్ష్మి. అంటే కుటుంబంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ, మనకి డబ్బులు మనం ఇచ్చి రాకపోయినా, లేదా మనం అప్పులు తీర్చలేకపోతున్నాము అనే రకరకాల బాధలు ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు చూసినా చికాకులు, ఒక ఫ్యామిలీ లైఫ్ని మంచిగా ఎంజాయ్గా లీడ్ చేయకపోవటం. అంటే ప్రతి మనిషి కూడా మనం ఇయర్లీ వన్స్ అన్న ఒక అవుటింగ్ వెళ్ళాలి కదా, చక్కగా మంచి రిఫ్రెష్ అవ్వాలి కదా. అది ఫ్యామిలీతో, సింగిల్గా కాదు నేను చెప్పేది, ఫ్యామిలీతో. సింగిల్గా నేను గోవా వెళ్ళొచ్చాను గురుగారు అంటే కాదు, అందరు ఫ్యామిలీని తీసుకుని గోవా వెళ్ళరా, సూపర్. ఓకే, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. అవన్నీ కూడా చేయట్లేదు అంటే మనకి ఈ స్థానం యొక్క ప్రాబ్లం అనమాట. ఈ స్థానం మనకి హస్త సాముద్రికంలో దీన్ని శుక్రస్థానం అంటాం. శుక్రస్థానంలో ఇక్కడ మనకి ఈ చేతికి కానీ ఈ రెండు కూడా శుక్రస్థానాలే. మనకి ఉబ్బెత్తుగా ఉండి పింకిష్గా ఉంటే శుక్రస్థానం చాలా యాక్టివేట్లో ఉన్నట్టు అనమాట, చాలా యాక్టివేట్లో ఉన్నట్టు. ఇక్కడ 1, 5 ఈ నెంబర్ అంటే బుధ ఆదిత్య యోగం, అంటే ఆస్ట్రాలజీ ప్రకారం బుధ ఆదిత్య యోగం. గురుగారు అన్నీ మిక్సింగ్ చెప్తున్నారు మీరు, నిజంగా పనిచేస్తాయి అంటే పనిచేస్తాయి, పని చేయవంటే పని చేయవు. అది మొత్తం టోటల్గా మీ మైండ్ మీద, మీరు చేసుకునే సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అద్భుతంగా పనిచేస్తాయి, రాసి పెట్టుకోండి. నేను ఈరోజు చెప్పే ఈ 15 నెంబర్ మీద 3 రెమెడీస్ మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుద్ది. ఈ శుక్రస్థానంలో 1, 5 రాయడం వలన మన యొక్క కుటుంబ స్థానం యాక్టివేట్ అవుద్ది, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఫస్ట్ మనం ఇంటిని సెట్ చేసుకుంటే మనం బయట ఎవరికైనా ఏమైనా చెప్పచ్చు, మనం కూడా ఆనందంగా ఉంటాం కదా. మరి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మనం కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం, మనం బీరువా పెట్టే స్థానం. ఒకసారి ఆ ఎపిసోడ్ చూడడం వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి, చూసి దాంట్లో మనం ఎలా చెప్పామో సేమ్ అలాగే మనకి ఇంట్లో దక్షిణ నైరుతిలో ఉత్తరాభిముఖంగా బీరువాని పెట్టుకొని ఆ బీరువా పైన ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్
ఓకే 15 అనేది గ్రీన్ కలర్ లెటర్స్తో ఆ ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి చూడండి. 15 అనే గ్రీన్ కలర్ లెటర్స్తో వేయండి. నేను పక్కన మళ్ళీ డిస్ప్లే చేపిస్తాను. సేమ్ మా ఇంట్లో ఎలా పెట్టానో అలాగే మీరు కూడా పెట్టుకోండి. అక్కడ మీకు లక్ష్మి నిలబడడం అనేది, లక్ష్మి వృద్ధి చెందడం అనేది కూడా జరుగుతుంది. సరే గురుగారు, ఇది కూడా చేస్తాం. ఇంకా ఏం చేయాలి? ఓకే, లాస్ట్ వీడియోలో మీరు అడిగారు, గురుగారు మొబైల్ వెనకాల ఏంటి సార్ 15 నెంబర్ పెట్టారని. ఓకే, మనకి డబ్బు రావాలనుకుంటున్నాం కదా, లక్ష్మీప్రదం కావాలనుకుంటున్నాం, మన కుటుంబ స్థానం యాక్టివేట్ కావాలనుకుంటున్నాం. అన్నిటికీ మరి 15 నెంబర్ 156 లక్కీ నెంబరు, లక్ష్మీ నెంబరు. ఈ లక్ష్మీ నెంబరు మనకి మొబైల్ ద్వారా, అంటే మొబైల్లో మనకు మొబైల్ నెంబర్ కూడా సరిగా లేకపోయినా రకరకాల చికాకులు వస్తాయి. కాబట్టి దీని నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ 15 నెంబర్ అనేది లక్కీగా తయారు చేస్తుంది ఈ మొబైల్ని. అంటే నేను 15 నెంబర్ మీద ఈ టోటల్ ఎపిసోడ్లో మీకు కవర్ చేశాను. 15 నెంబర్ యొక్క ఉపయోగాలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ప్రతిదీ కూడా మీరు కంపల్సరీ పాటించండి. నాకు కొన్ని ఊళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయి, గురుగారు ఈ రేడియం స్టిక్కర్లు దొరకట్లేదు గురుగారు, ఎక్కడికి వెళ్ళినా నో స్టాక్ అంటున్నారు, మిగతా కలర్స్ ఉన్నాయి కానీ ఎల్లో లేవు అయిపోయినాయి అంటున్నారు, ఒక్కసారిగా బోల్డ్ మంది వచ్చి అడుగుతున్నారు, మా దగ్గర లేవు అంటున్నారు, హైదరాబాద్ నుంచి స్టాక్ రావాలి కొద్దిగా టైం పడుతుంది అంటున్నారు అని అంటున్నారు. అంటే విచిత్రం చూడండి. అంటే చాలామంది ఫీడ్బ్యాక్లు కూడా ఇస్తున్నారమ్మా. ఓకే, నేను ఒక కాల్ రికార్డ్ చేశాను, ఈరోజు మనకి అంత సమయం లేదు, మీకు నెక్స్ట్ నేను వచ్చినప్పుడు మళ్ళీ ఆ కాల్ కూడా మీకు అంతా కూడా ఫీడ్బ్యాక్ ఇప్పిస్తాను నేను క్లియర్గా. వాళ్ళు మన మ్యాజిక్ వాటరు అండ్ ఈ ఎఫర్మేషన్స్ ద్వారా 1 వీక్లోనే వాళ్ళకి 50,000 రావాల్సినవి వచ్చినాయని చెప్పి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా ఆనందపడిపోయింది ఆవిడైతే. అసలు ఇంత అద్భుతంగా ఉంటుందా గురుగారు, ఇంత అద్భుతంగా ఉంటుందా గురుగారు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు ఆ మ్యాజిక్ వాటర్ బాటిల్ గురించి, మనీ ఎఫర్మేషన్స్ గురించి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా వివరిస్తాను. ఎందుకంటే దాని మీద వచ్చినన్ని కాల్స్ నాకు దేని మీద రాలేదు. మ్యాజిక్ వాటర్ బాటిల్ గురించి ఎట్లా అఫర్మేషన్స్ రాసుకోవాలి, ఆ బాటిల్ని ఎట్లా పెట్టుకోవాలి, ఏ పెన్నుతో రాయాలి, ఏ కలర్ పేపర్తో రాయాలి, ఎవ్రీథింగ్ మీకు ప్రాక్టికల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. అది చూసి ఫాలో అవ్వండి. అఫర్మేషన్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోండి. మీ లైఫ్లో చేంజ్ రాకపోతే దింటకుర్తి మురళీకృష్ణ, కేర్ ఆఫ్ మనీ పవర్ ఎక్స్పర్ట్. ఓకే, దానికి మనీ పవర్ ఆయన ఎలా ఆకర్షించాడో మీరు కూడా అలాగే ఆకర్షించాలి. నేను చేశాను గురుగారు కావట్లేదు. ఎప్పుడు ముందే మీ మైండ్లో ఫస్టే నెగిటివ్ పెట్టుకోకండి. మీరు 100% అఫర్మేషన్ మీరు గట్టిగా పెట్టుకున్నారా జరిగి తీరుద్ది. గురుగారు వీటిలో ఏమవుద్ది అంటే ఏమీ కాదు, దీంతోనే అవుద్ది అంటే అయిపోద్ది. అది మీ మైండ్లోనే ఉంది గొప్పతనం. వాటర్ యొక్క గొప్పతనం నేను చాలా క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆ వాటర్ యొక్క గొప్పతనం మళ్ళీ ఇంకొకసారి వివరిస్తాను. అది ఒక అద్భుతమైన సైన్సు. ఆ ఎపిసోడ్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. మీకు తెలిసిన ఈ ఎపిసోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు నిన్న మొన్న ఈ 3 days నుంచి వచ్చిన కాల్స్ సుమారుగా ఒక 2,000 కాల్స్ ఉన్నాయి సుమారుగా. ఓకే, అంటే నేను తిరుపతిలో ఉండి ఒక 1 week నుంచి తిరుపతిలో హోమం చేస్తున్నాం కదా, ప్రత్యంగిర హోమం. అక్కడ బిజీగా ఉండి చాలా కాల్స్ ఎత్తలేదు. వచ్చిన తర్వాత పర్సనల్గా నేను మ్యాక్సిమం అందరినీ 99.9%, ఒకటేదైనా మిస్ అయితే అయ్యి ఉండొచ్చు, 99.9% కాల్స్ అన్నీ కూడా మళ్ళీ రిప్లై మాట్లాడాను. అందరితో, ప్రతి వాళ్ళతో మాట్లాడాను. అందరు చెప్పేది చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, దానికి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి క్లారిటీగా మన నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాజిక్ వాటర్ బాటిల్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం. అలాగే గురుగారు, నిజంగా సూపర్. ఏదైనా ఫస్ట్ ఇంట్లో మనం బాగుంటే, ఫస్ట్ మనం బాగుండాలి, తర్వాత మన కుటుంబం, తర్వాత సమాజం. సో అలాంటి కుటుంబం బాగుండడానికి చాలా మంచి బ్యూటిఫుల్ మనీ పవర్ టెక్నిక్ ఇచ్చేసారని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే హరి ఓం శివ. సో చూసారు కదండి, నిజంగా మనీ పవర్ వావ్ సూపర్. అందరికీ నచ్చింది కదా. ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అయ్యో నా వైఫ్ బాగాలేదు, నా హస్బెండ్ బాగాలేదు, మా అత్తగారితో ఇలా గొడవ, లేదంటే మా మామగారితో ఇట్లాంటి గొడవ, పిల్లలు ఇలా ఉన్నారు అలా ఉన్నారు. సో ఎప్పుడు ఇలా ఉన్నారు అలా ఉన్నారని కాదు, కొన్ని నమ్మి అంటే కొన్ని విషయాలకి లాజిక్స్ అవసరం లేదు, మ్యాజిక్స్కి లాజిక్స్తో పని లేదు. జస్ట్ బిలీవ్, నమ్మేసి ఫాలో అవ్వండి. తెలియకుండా వాళ్ళలో ఒక మంచి చేంజ్ మీరే చూస్తారు. డెఫినెట్గా కామెంట్స్ ఏమి ₹1 ఖర్చు లేదు, జస్ట్ నమ్మకం ఒక్కటే. నమ్మకమే మీ పెట్టుబడి. ఓకే, ఆటోమేటిక్గా అద్భుతమైన
మీకు రిజల్ట్స్ వస్తాయి 100%. చాలామంది ఈ పర్మనెంట్ మార్కింగ్ వేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. పచ్చబడి పొడిపించుకోమంటారు గురుగారు. ఇది చెరిగిపోయినప్పుడు రాసుకుంటూ ఉండాలి. రాస్తున్నాం అంటే ఏంటి, మనం మైండ్లో తలుచుకుంటున్నాం కదా, నెంబర్ని తలుచుకుంటున్నాం, రాస్తున్నాం. మనం ఇక్కడ దాన్ని చూస్తున్నాం, యాక్టివేట్ చేస్తున్నాం. అలా కాకుండా పర్మనెంట్గా మార్చేస్తుంది దానికి అయిపోయింది చూస్తూ అసలు నువ్వు చూడవు కదా. కాబట్టి అట్లా ఎవరు పర్మనెంట్ మార్కింగ్ ఎవరు చేయించుకోవద్దు. 15 మీ జేబులో గ్రీన్ కలర్ పెన్, రెడ్ కలర్ పెన్ ఎందుకో కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. గ్రీన్ కలర్ పెన్ 15 ఇది యాక్టివేట్ అవ్వాలి కుటుంబ స్థానం. దాన్ని కంపల్సరిగా మీరు చెరిగిపోయినప్పుడు రాసుకుంటూ ఉండండి. అలాగే గురుగారు. దీన్ని ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని క్వశ్చన్లు ఇవ్వకండి, కంటిన్యూ రాస్తూనే ఉండండి. మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, మారిపోతూనే ఉంటుంది. సో నమ్మాలి, నమ్మకం ప్రధానం దేనికైనా. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.